జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ వీళ్ళంతా ఏమనుకుంటున్నారు, ఎన్నికల హడావుడి ప్రారంభమైంది, నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. దాని తర్వాత ఎట్లా ఉంది రాజకీయాలు మాట్లాడుకునే చర్చ కావచ్చు, దాంతోపాటు ఆ ప్రచారం ఎట్లా జరుగుతున్నాయి, విలేజర్స్ ఏమనుకుంటున్నారు చెప్తున్నారు. ఏం పేరే, ఎవరి మీది? మాది అల్మైపేట. ఏం ఎలక్షన్స్ ఇవి జరిగేటి? ఎంపీలే. ఏం జరుగుతుంది ఇప్పుడు దీనివల్ల? ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ దీనికి తేడా ఏంది? ఈ తేడా ఏంటంటే ఇప్పుడు మన కేసీఆర్ కొన్ని చెప్పి అబద్ధాలు చెప్పాడు కాబట్టి దీన్ని నమ్మిరు. దీని నమ్మకంతోనే ఇప్పుడు నడుస్తుంది. ఇది ఏమైతే రేపు పొద్దున తెలియదు. మన దేశ ప్రధానమంత్రి వాళ్ళు ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత మోడీ ఉన్నాడు, ఆయన ప్రధానమంత్రి అంటే మోడీ కూడా ఏం పనులు చేయలేడు కదా మనకు. ఎవరైతే మంచిగా ఉండాలి అనుకుంటున్నావు ప్రధానమంత్రి? ఎవరైతే అనుకుంటే కాంగ్రెస్ రావాలనుకుంటున్నాము. 10 ఏళ్ళు అయిపోయింది మోడీది కూడా. ఒకసారి కాంగ్రెస్ వస్తే కూడా తెలిసిపోతుంది కదా. ఎంపీగా గెలిచి అంటే మీ ప్రాంతానికి మీ గతంలో ఎంపీ ఎవరు చేసిండ్రు? ఆయన ఏమైనా చేసిండ్రు? ఎప్పుడన్నా కలిసిండ్రు? బీబీ పటేల్ ఒక్క రోజు కూడా వచ్చి ఒక ఊళ్ళో ₹1 పని చేయలేడు ఆయన. ఇప్పుడు ఏ పార్టీ నుంచి నిలబడ్డారు ఆయన? ఇప్పుడు బీజేపీ నుంచి నిలబడ్డాడు. ఎవరు బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడ్డారు మీ దాంట్లో? బీఆర్ఎస్ నుంచి ఆయన పేరు అంత ఐడియాలు పెట్టుకోలేను నేను. ఇప్పుడు అంటే మళ్ళీ వస్తున్నారు కదా బీఆర్ఎస్, మొన్న కేసీఆర్ మీటింగ్ కూడా అయింది కదా. వస్తారు అట్లే చెప్తారు కానీ వాళ్ళకి ఎవరు నమ్ముతాడు. ఇంతకుముందు చేసిన పనులు ఏం లేవు. రుణమాఫీ వాడు రుణమాఫీ చేయలేనా, యాదవ్లో గోల్రన్నలకు గోల్ రియలేనా, 3 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి ఇవ్వలేడు. ఏది నిలవేర్చలేడు. ఒక రేషన్ కార్డు అని వచ్చిన అది కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళ పాలన. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చానా చేస్తుందేమని ఆలోచన. నా పేరు ఆగమయ్య అండి. ఎక్కడ ఏ ఊరు మీరు? చోటుకూరు. ఏంది పరిస్థితి? ఎట్లా మీ దగ్గర సమస్యలు ఏంటి? సమస్యలు అంటూ ఏంటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ అండి. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారడమే ఉద్దేశం అనేది కరెక్ట్ అని. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ప్రభుత్వం మారాలనుకుంటున్నాం అంటే ఎవరు? ఇప్పుడు లాస్ట్ టైం ఉన్నదానికి ఇప్పుడు ఏం తేడా అనుకుంటున్నాం? కాంగ్రెస్ వస్తేనే బెటర్. ఎందుకంటే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఓన్లీ మతతత్వంగా మాట్లాడమే కానీ పనులు కూడా ఒక దేవాలయాలు నిర్మించడం కానీ ఆ పరంగానే మేము ఇది చేసినాం ఏది చేసినా అయోధ్య నిర్మించినాం. కానీ ఎక్కడ కూడా మేము ఉద్యోగాలు ఇచ్చినాం, యువతకి ఇచ్చినాం అనేది ఎక్కడ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటారు? సరే అధిష్టానము వాళ్ళు నిర్ణయించుకుంటారేమో, కానీ రాహుల్ గాంధీ యువకుడు వస్తే బెటర్ అనేది, యువతకు కూడా అవకాశం ఉంటుంది అనేది ఉద్దేశం. రాహుల్ గాంధీ చూసినామండి. ఎప్పుడు? మా ఊరు నుంచి స్టార్ట్ జోడో యాత్ర. అప్పుడు ఏం మాట్లాడిండు విన్నావా? మీ దగ్గర మీటింగ్ అయినప్పుడు యువతకు అవకాశం ఇస్తామని ఒక ఛాలెంజ్ గా చెప్పిండు మాకు. ఎట్లా మరి తిరుగుతున్నారా, ప్రచారానికి వస్తున్నారు అన్ని పార్టీలు? ఎవరెవరు ఏ క్యాండిడేట్? బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు ఇక్కడ? బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, ఆయన వలసదారు పడంచారు. బీ పాటిల్ 10 సంవత్సరాలు చేసిండు. 10 సంవత్సరాల్లో కూడా ఎవరికి బీఆర్ఎస్ నుంచి చేసిండు. ఇప్పుడు బీజేపీకి వచ్చిండు. ఆయన పదవి గురించే వచ్చిండు. ఆయన వ్యాపారాలు కాపాడుకొని ఆయన ప్రయత్నం. కానీ ఎప్పుడు కూడా నేను పలానా పని చేస్తాను ఎప్పుడు కూడా ఎక్కడ రాలేదు. ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి నేను చేస్తాను అంటున్నాడు. కానీ ఎంతవరకు చేస్తాడో ఎవరికి నమ్మకం ఉంది? 3 అభ్యర్థులు ఉన్నారు. మీ స్థానిక సమస్యలు చూస్తారా లేకపోతే కేంద్రంలో అధికారంలో వచ్చే వాళ్ళు ఉండాలనుకుంటారా? ఇప్పుడైతే ఇక్కడ లోకల్లోనే చూస్తాం. లోకల్ ఎవరు మంచి వాళ్ళు అయితే? లోకల్ ఇప్పుడు కాంగ్రెస్ కి వేద్దామని ఆలోచన. ఇప్పుడు ఏం ఎలక్షన్స్ అని డిస్కషన్ జరుగుతుంది? ఇప్పుడు అదే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు క్యాండిడేట్ ఎవరు నీకు ఐడియా ఉందా? ఎవరు ఏమంటున్నారు వీళ్ళని? పబ్లిక్ ఏమని మాట్లాడుతున్నారు? ఏమంటారు సార్, అయితే కాంగ్రెస్కి వేస్తారు అంటారు అందరు. సీఎం కూడా కాంగ్రెస్ సీఎం ఉన్నారు సార్, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు పైకి కూడా కాంగ్రెస్ ఉంటే పనులు అయితే అన్నట్టు అట్లా ఆలోచన ఉంది. మీ దగ్గర ఏం అవసరం ఉన్నాయి ఇంకా? మీ దగ్గర ఎంపీ లాస్ట్ టైం మీ పోయినసారి ఎంపీ ఎవరు? బీబీ పటేల్. ఏం చేసిండా? ఏమన్నా వస్తా? ఏం కాలేదు సార్, ఏం కాలేదు, ఏం చేయలేదు ఆయన. ఈ ఎలక్షన్ తర్వాత ఏమైతే మంచి ఉంటుంది? ఒక ఎంపీ ఉండి మా ఊరికి ఇది డెవలప్ చేస్తే మంచి ఉంటుంది అంటే ఏమున్నది మీకు? అట్లా ఏం చేస్తే మంచి? రోడ్స్ మళ్ళీ టెంపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు గతంలో ఎంపీ ఎవరు మీకు? బీబీ పటేల్ ఉంటాయి. ఏం చేసిండు అంటే మీకు ఏమైనా హెల్ప్ అయిందా బీబీ పటేల్తో గత 10 ఏళ్ళలో? ఏం హెల్ప్ కాలేదు, ఏం కాదు, ఏం చేయాలి. మనకు ఎప్పుడన్నా పోయినా కానీ ఇంటిమేషన్ ఏముండదు, రెస్పాన్స్ 10 మంది నిలబడ్డాడు కదా. ఇప్పుడు బిజెంసీ కాబట్టి ఏమో చెప్పలేము. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, ఆడ అనుకుంటున్నారా? మీ షాప్కి వచ్చేటోళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు? చాలా మంది ఏదో మాట్లాడుకుంటారు, ఏదో చేసుకుంటారు. అందాది ఏ పార్టీకి ఎక్కువ అనిపిస్తుంది నీకు? కొంతమంది మోడీ అంటారు, కొంతమంది కాంగ్రెస్ అంటే కొంచెం అది అంటారు, చెప్పలేము. 2 తగ్గఫరు. ఇక టీఆర్ఎస్ అయితే ఎట్లా లేదు. పెద్ద మీటింగ్ పెట్టారు మీ దగ్గర కేసీఆర్? ఏం మీటింగ్ ఏం చేసిండ్రు ఇప్పుడు టీఆర్ఎస్?
అది ఇస్తాం ఇది ఇస్తామని మంగళవాళ్ళకి కోట్లు ఇస్తామని కోట్లు ఎక్కవాయి మళ్ళీ గొల్లలకు గొల్లు ఇస్తామని గొల్లు ఎక్కవాయి ఫ్రీ ఇచ్చింది కదా, డబుల్ బెడ్రూమ్ ఎక్కవాయి కరెంటు ఫ్రీ ఇయ్యలే. కోట్లు ఎక్కవైనాయి మరి సో ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్లు కూడా ప్రభావం ఉంటుంది అంటూ. ఇవన్నీ ఉంటాయి. జైరాబాద్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఆ రోడ్డు పైన బస్ కోసం ఎదురు చూస్తున్న అమ్ముంది. ఎట్లుందమ్మా మీ ఇప్పుడు మీ ఊరికి అంటే బస్సు ఉంటుందా? మా ఊర్లోకి బస్సు ఉంటుంది, రోడ్డుకు రావాలి గేటుకు. బస్సు గురించి వచ్చి ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లు అంటారు కదా, ఎవరు ఇప్పుడు ఏం ఎలక్షన్లు నడుస్తున్నాయి ఇప్పుడు మళ్ళా? ఇక ఏం ఎలక్షన్లు నడుస్తున్నాయి, ఇవి ఎంపీలే ఎంపీలే. ఊళ్ళో ఎట్లుంది మీ ఊర్లోకి ఏం సౌకర్యం కావాలి? ఏం సౌకర్యం, బస్సు సౌకర్యం లేదు, ఏం లేదు. ఈ రోడ్డుకు రావాలి, రోడ్డుకు పోవాలి. అడగలే మరి ఎలక్షన్లలో అడిగిరు, అప్పటి పూర్తకు 4 రోజులు వేసిరు, మళ్ళీ బంద్ చేసిరు. ఎప్పటికి వస్తుంది డైలీ అని చెప్పారు, ఎప్పుడు రాకొచ్చింది. ఏ ఊరు మీది? మాది జైపాట అవతల దాకూర్ అవతల తాళేలు. ఎంపీ ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటారు కదా, ఏం ఎలక్షన్లు అంటే ఇప్పుడు మరి? నాకు అంత పూర్తి తెలియదు సార్. ఊళ్ళకు ఓట్లు ఏమైనా వస్తారా? తిరుగుతున్నారు. ఏ పార్టీ వాళ్ళు తిరుగుతారు? ఏ పార్టీ వాళ్ళు పువ్వు గుర్తోళ్ళు చేయి గుర్తోళ్ళు తిరుగుతున్నారు. ఇక ఏ దానికి ఏమంటారు ఎక్కన్నో కారు గుర్తులు తిరుగుతలే, కారు గుర్తులు రాలేదు. ఎట్లుంది 30 ఏళ్ల కింద మీరు ఏరియా రోడ్డు అంత ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా, టీడీపీ ఉన్నప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు ఇంకా బాగా అయిపోయింది. ఏ ఊరు మీది? ముస్లాపూర్ తాండా. తాండానా ఇది? తాండా ముస్లాపూర్ తాండా. ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో? 52 కడపలు. అంటే 52 ఇండ్లు ఉన్నాయి మీ తాండా. సో ఎట్లా ఇప్పుడు వస్తుంటారా మీ ఊర్లోకి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, తిరుగుతున్నారా? లీడర్లు వస్తున్నారా? ఇప్పటికైతే ఇప్పుడు ఎవరు రాలేరు. ఎంపీ ఎలక్షన్స్ కదా, ఏం అవసరం? మీ ఊరికి ఏం అవసరం? మా ఊరికి ఓ గుడికి సమస్య ఉంది, సిసి రోడ్ ఏం రాలేదు, బైపాస్ రోడ్ వేసేది ఉంది, అది రాలేదు. ఈ ఎలక్షన్లలో ఏం అడగబోతున్నారు మీరు? మాకు 10 సంవత్సరాల నుంచి బైపాస్ రోడ్ వేస్తామన్నారు. ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు, మా సర్పంచ్లు కానీ ఎంపీటీలు కానీ బొంగులు పెట్టిర్రు, ఉసుక పెట్టిర్రు, చిమిటి సెన్సులు రాలేవు. 2 పెట్టిర్రు, 2 ఎత్తుకుపోయారు. బైపాస్ రోడ్ కాలేదు, ఇప్పుడు కాలేదు. ఆ రోడ్ కావాలి, బైపాస్ రోడ్ కావాలి, అన్ని తండల మొత్తం సిసి రోడ్ కావాలి. సెంట్రల్ ఎలక్షన్స్ కదా, లోకల్ సమస్యలు అడుగుతారా? అంటే ఇప్పుడు అడుగుతాం. ఈ ఎన్నికల్లో తమ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే నేతకే పట్టం కడతామంటూ కూడా జైరాబాద్ జనం చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, V6 న్యూస్, జైరాబాద్ నుండి.